ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది కాంబినేషన్. పచ్చిపులుసు అలాగే పప్పు బియ్యం ఈ కాంబినేషన్ ట్రై చేయండి. మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ఒక ముకుడు తీసుకున్నాను. ముకుడులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను పెసరపప్పు చూడండి, ఇక్కడ ఒక 4 స్పూన్ల పెసరపప్పు ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే శనగపప్పు మనం ఇక్కడ 1 స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇవన్నీ ఒకసారి మనం కలుపుకోవాలి. కొద్దిగా పప్పును ఆయిల్లో వేగే వరకు ఇలా వేయించుకోవాలండి. అప్పుడు కొద్దిగా మనకి ఆ పచ్చివాసన ఫ్లేవర్ అనేది పోతుంది. చూడండి, అన్నీ చక్కగా పచ్చిమిర్చి ఆనియన్ పప్పులు కూడా ఇలా కొద్దిగా ఆయిల్లో అయితే వేగాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడే సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనకు ఇంట్లో అసలు ఏం వెజిటేబుల్స్ లేవు, ఈవెన్ టమాటా కూడా లేదు అని అనుకున్నప్పుడు చక్కగా ఇలా పప్పులు వేసేసి మనమైతే రైస్ చేసుకొని దానికి కాంబినేషన్గా పచ్చి పులుసు చేసుకుంటే సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా. చూడండి, ఆయిల్లో అన్నీ మంచిగా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనము ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాం అనుకోండి, 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేశాను. అలాగే మీరు ఒకవేళ స్పైసీగా తినాలి అని అనుకుంటే కొద్దిగా కారంని యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఒక 1 స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. కారం కొద్దిగా ఆయిల్లో వేగాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. చెప్పాను కదా, 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది మనకి. వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ మనకి బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటే సరిపోతుంది. మనకు ఓన్లీ 15 మినిట్స్లో ఎంతో టేస్టీగా పప్పు బియ్యం అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చక్కగా తింటారండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, ఇలా బియ్యాన్ని అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎసరు అనేది మనకి బాయిల్ కావాలి. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. సాల్ట్ ఒకవేళ ఇక్కడనే చెక్ చేసుకోండి, తక్కువగా ఉన్నట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను చెక్ చేశానండి, నాకైతే సరిపోయింది. చూడండి, ఇక్కడ వాటర్ అనేది కూడా మంచిగా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. బియ్యాన్ని వేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ పప్పు బియ్యం రెడీ అయినట్టే. వేడిగా చారు కాంబినేషన్తో సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్. టైం కూడా ఎక్కువ తీసుకోదు, 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మార్నింగ్ మనకి ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా చేసేసి పెట్టేయచ్చు టేస్టీగా. ఇలా ఇంకా మనకి ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. ఇందులోనే అన్నీ వేసేసాం కదా, కారం వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్,
అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇంకా సైడ్కి కర్రీ కూడా వేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. చక్కగా పిల్లలకి ఇలా పెట్టేసినా కానీ వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేసేస్తారు. మనకి కూడా సెపరేట్గా కర్రీ అన్నం వండకుండా ఇలా చేసినట్లయితే మనకు కూడా పని అనేది తక్కువ అవుతుంది. పిల్లలు కూడా చక్కగా టేస్టీగా తినేస్తారు వాళ్ళ లంచ్ని. మనం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా తినేసేయచ్చు అండి. ఈవినింగ్ కూడా మనం చక్కగా చేసేసుకొని అయితే సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలాగే 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ యమ్మీ పప్పు బియ్యం రెడీ అయినట్టే. ఎంతో పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చేసింది కదా. ఇంకా దీని కాంబినేషన్గా కొద్దిగా ఎల్లిపాయ మిరం కూడా వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. అలాగే పచ్చిపులుసు కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. నేనైతే ఈరోజు పప్పు బియ్యం కాంబినేషన్కి అయితే సింపుల్గా పచ్చిపులుసు అయితే చేశానండి. రెండు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది, వేరే లెవెల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. లేట్ చేయకుండా మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. పచ్చిపులుసు చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.